మిత్రులారా అందరికీ నమస్తే. మనం కోసూరి శ్రీనివాసరావు గారు వేరా ఎమ్మెల్యే సెగ్మెంట్ నుంచి ఆత్మ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, మీది ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా? మాది కొణిజాల మండలం లింగవడం గ్రామ పంచాయతీ బస్వాపురం విలేజ్, మాది ఖమ్మం జిల్లా. సార్ మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మాది యాక్చువల్గా కొణిజాల మండలంలో అమ్మపాలెం గ్రామం మా నాన్నగారిది. మా అమ్మగారిది వచ్చేసి పక్కనే బస్వాపురం గ్రామం. ఫస్ట్ నుంచి కూడా మా తాతయ్య గారు, మా అమ్మగారు, వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర వహించి మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి పేరున్న నాయకుడు. అమ్మపాలెంలో మా నాన్నగారు సిపిఎం పార్టీలో పనిచేసేది అప్పట్లో. మా తాతయ్య వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళకి మా నాన్నలు వాళ్ళ ఎదురు వీళ్ళ ఎదురు 10 మంది పిల్లగారు. అప్పట్లోనే సిపిఎం పార్టీలో మా నాన్న చురుగ్గా పనిచేసేది. నేను అమ్మపాలెం నుంచి ఒక 30 సంవత్సరాల క్రితమే బస్వాపురం విలేజ్లో సెటిల్ అయిపోయాను. అక్కడ మా అమ్మ మా నాన్నకి 2 అమ్మాయిలు, నేను ఒకటి చిన్నాన్ని. మా ఇద్దరు అక్కలు చిన్నప్పుడే చనిపోవడం జరిగింది అనారోగ్య కారణాల వల్ల. తర్వాత నేను 2004లో బస్వాపురం విలేజ్లో ఉప సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను, వార్డుకి పోటీ చేసి. తర్వాత కొణిజాల మండల రామనాయక్ గారిని ఇండిపెండెంట్గా గెలిపించే దాంట్లో మేము ప్రముఖ పాత్ర వహించాల్సి వచ్చింది. ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారి వర్గంలో వైరా కాన్స్టిట్యున్సీ బలోపేతంగా గట్టిగా ఉండేది, పార్టీ పరంగా, అదేవిధంగా అన్ని రకాలుగా. దానిలో భాగంగా ఆ రోజు రామనాయక్ గారిని ఇండిపెండెంట్గా తెలంగాణ రాష్ట్రంలో గెలిపించుకోవడం జరిగింది. తర్వాత నేను కొణిజాల మండల పార్టీ ప్రెసిడెంట్గా, తర్వాత వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. సార్ చెప్పండి, ఆత్మ కమిటీ అంటే ఈవెన్ స్టిల్ నాకు కూడా తెలియదు. నేను కూడా చదువుకున్నవాడిని, గ్రాడ్యుయేషన్ అయినవాడిని, రాజకీయాలు నేను ఎరుగుదును. అసలు ఆత్మ కమిటీ అనేది ఏ విభాగానికి, వ్యవసాయ రంగమా, లేకపోతే పారిశ్రామిక రంగమా, లేకపోతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది? ఆత్మ కమిటీ అనేది ఏ విభాగానికి సంబంధించింది? ఆత్మ కమిటీ చైర్మన్ కానీ లేకపోతే అందులో ఉన్న సభ్యులు కానీ ఏం పని చేస్తారు? వాళ్ళకి సంబంధించిన ఏం మార్గదర్శకాలు ఉన్నాయి? ఈ ఆత్మ కమిటీ అనేది వ్యవసాయానికి సంబంధించింది. ఆత్మ అంటే వ్యవసాయ సాంకేతిక నిర్వహణ కమిటీ. దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా అన్ని శాఖలు, మత్స్యశాఖ, మిగతా అన్ని వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి పాడి పరిశ్రమ కానీ, కోళ్ళ పరిశ్రమ కానీ, అన్ని సంబంధించి పరిశ్రమ కానీ, దీనికి అగ్రికల్చర్ ఏడీ గారు ఉంటారు. అగ్రికల్చర్ ఏడీ గారు ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి ఉంటుందా ఇది ఆత్మ? వేరే అంటే కాన్స్టిట్యున్సీకి ఒకటి ఉంటుంది. ఎమ్మెల్యే సెగ్మెంట్కి ఒక ఆత్మ ప్రతి ఎమ్మెల్యే సెగ్మెంట్కి ఒక ఆత్మ కమిటీ చైర్మన్ ఉంటుంది. దానికి 18 మంది డైరెక్టర్లు ఉంటారు. మిగతా వారు అఫీషియల్గా 6 ఉంటారు. మొత్తం 24 మంది డైరెక్టర్లు ఉంటారు. దానికి ఒక చైర్మన్ ఉంటారు. మళ్ళీ ఇది ఏ నియోజకవర్గం స్టేట్ లెవెల్లో మళ్ళీ ఇంకా అదే ఉంటుంది. నియోజకవర్గ స్థాయి నుంచి మళ్ళీ స్టేట్ చైర్మన్ కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. వీళ్ళే ఎన్నుకుంటారు. నియోజకవర్గం నుంచి స్టేట్ ఎన్నోట్లు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఆత్మ కమిటీ స్టేట్ చైర్మన్ ఎన్నుకోవాలి. స్టేట్ చైర్మన్ ఎన్నుకోవడానికి అది ప్రభుత్వం డైరెక్ట్గా సీఎం గారి దృష్టిలో ఎన్నుకోవచ్చు. ఓటింగ్ జరిగిద్దా? ఓటింగ్ అవసరం, నామినేటెడ్ ఎన్నుకునే అవకాశాలు. ఏం చేస్తారు ఈ ఆత్మ కమిటీకి సంబంధించిన గ్రామీణ ప్రాంతాలు? వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ నిపుణులతో మాట్లాడి వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు ఏవైతే వచ్చే కొత్త పద్ధతుల ప్రకారం, అదేవిధంగా ఎరువుల నియంత్రణ, అదేవిధంగా పారదర్శకంగా వ్యవసాయానికి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా అన్ని అధికారులతో మాట్లాడి రైతులకు సంబంధించిన సమస్యలు అవగాహన సదస్సులు పెడతారు. పంట వాడండి, నేల సార పరీక్ష చేయించండి అని చెప్తారా? ఏం చేస్తుంటారు? ప్రతి గ్రామానికి, ప్రతి మండలంలో 2 సార్లు, ప్రతి నెలకి 2 సార్లు సాంకేతిక నిపుణులతో, అదే శాస్త్రవేత్తలతో మీటింగ్ ఉంటుంది. దానికి ఏఈఓలు, ఏఓలు, ఏడీ గారు అందరూ పాల్గొంటారు. దానికి నేను అధ్యక్షత, అంటే ఆ వ్యవసాయానికి సంబంధించి ఆత్మ కమిటీ చైర్మన్ నేను అధ్యక్షత వహించి రైతులందరూ కూడా భాగస్వామ్యం చేసి ప్రతి మండలంలో కూడా 1-2 సార్లు అట్లా. అంటే ఆత్మ కమిటీకి సంబంధించి అంటే కమిటీ చేసినప్పుడైనా మధ్య మధ్యలో నెలకి 2 నెలలకు 6 నెలలకు సమావేశాలు ఉంటాయి. ప్రతి ఎన్ని రోజులకు ఒకసారి? ప్రతి నెలకు ఒకసారి ఆత్మ కమిటీ సమావేశం. టీఐడిఏలు ఇస్తారా? సభ్యులు వస్తే అట్లాంటిది ఏమి ఉండదు. దీనికి సంబంధించి వేతనాలు ఏమి ఉండదు. కాదు, గౌరవంగా ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ ఉంటుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రోటోకాల్ ఉంటుంది. అవును, ప్రశాంతంగా గ్రామీణ చెప్పండి సార్. అసలు జనరల్గా ప్రశాంతంగా ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం ప్రశాంతంగా తిని వ్యవసాయం పనులు ఏదో చూసుకొని ఫ్యాన్ కింద లేకపోతే పెట్టుకుంటే ఏసీ పెట్టుకొని వ్యవసాయం పనులు వచ్చి ఏసీ వేసుకొని మంచి ప్రశాంతంగా వచ్చిన దానికి ఈ జనం, ఈ రాజకీయాలు ఇవన్నీ ఎందుకు? మరి రాజకీయాలకు ఎట్లా ఆకర్షితులయ్యారు? ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేది. అట్లా రాజకీయంగా కొంచెం అవగాహన ఉండేది. కాకపోతే పెద్దగా పట్టించుకునే పరిస్థితులు లేదు. మేము బస్వాపురం అమ్మపాలెం షిఫ్ట్ అయిన తర్వాత అప్పట్లో ఆ గ్రామంలో సిపిఎం పార్టీ బలంగా ఉండేది. నేను అప్పుడు చదువు పనిచేసి రాజకీయ కారణాలు. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. ఏ గ్రూప్?
ఇంటర్ అయిపోయాక డిగ్రీ జాయిన్ కాలే ఇక. జాయిన్ అయినా పోయినా కానీ ఒక నెల. అంటే ఏమైనా వ్యవసాయం పనుల నిమిత్తం పనిచేశారా, లేకపోతే రాజకీయాలా, లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగలేక రాజకీయంగానే కొంచెం ఆ రోజుల్లో కేసులు అయినా ఏమన్నా? ఇక బాగా మా నాన్నగారిని ఇబ్బందులు పెడతా ఉంటే దానికి సంబంధించి ఫ్యామిలీ ఇష్యూలో కూడా దానివల్ల నేను స్టడీ బంద్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి కూడా నేను ఇక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని నేను కొంచెం చదువుకోవడం వల్ల చదువుకుంటే ఏం చదువుకుందాం అనుకున్నారు? ఇంటర్ దాకా చదువుకున్నారు కదా, చదివితే ఏమవుదాం అనుకున్నారు? చాలా మంది కొంచెం గవర్నమెంట్ జాబ్ సంపాదించి కొంచెం ఫ్యామిలీని ప్రశాంతంగా ప్రశాంతంగా ఉందన్న ఆలోచనతో. సరే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇక రాజకీయాల్లో అప్పటి నుంచి కూడా అన్ని ఫైట్స్ అనమాట. ఇక అన్ని విలేజ్ సిపిఎం కాంగ్రెస్, సిపిఐ సిపిఎం ఉండేది అప్పట్లో. అంటే మీరు చెప్పే 2 గ్రామాలు ఎర్రజెండా గ్రామాలు. అవును, సిపిఐ సిపిఎం ఉండేది. బసవపురం బాగుండేది అప్పట్లో. మర్డర్లు అయ్యేది కూడా, విపరీతంగా మర్డర్లు అయ్యేది. ఎన్ని కేసులు అండి మీ మీద ఇప్పటిదాకా? నా మీద ఇప్పటికీ 18 కేసులు దాకా పెట్టారు. ఇప్పుడు ఎన్ని కేసులు నడుస్తున్నాయి? అన్ని అన్ని కొట్టేశారు. ప్రశాంత్. చెప్పండి, రాజకీయాల్లో ఉప సర్పంచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి మీరు ఉప సర్పంచ్గా ఉన్న తర్వాత గ్రామానికి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? గొడవలతోనే సరిపోయిందా? అప్పట్లో నేను బీజేపీ తరఫున సిపిఐ పార్టీతో ఒక వార్డుకి పోటీ చేయడం జరిగింది. బీజేపీ తరఫున. ఏ సంవత్సరం అది? 2004లో. 2004 బీజేపీ. ఏం జరిగిన తర్వాత? నేను కొంచెం ఏబీపీలో పనిచేసేది. జిల్లాలో కూడా చురుకైన పాత్ర ఉండేది. విద్యార్థి సంఘం ఏబీపీ అంటే బీజేపీ అనుబంధం విద్యార్థి సంఘం. అట్లా దాని ద్వారా వార్డుకి పోటీ చేయాలని సిపిఐ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ రోజు నేను బీజేపీ తరఫున వార్డుకి పోటీ చేయడం జరిగింది. ఎలాగా బీజేపీ కను ఎర్రజెండాలో పడదు కదా, మీరు కొత్త పొత్తుని క్రియేట్ బాగానే చేయగలిగారు. అది నేను నా బంధుత్వమా స్నేహాల వల్ల? స్నేహాల వల్ల, బంధుత్వాలు ఏం లేదు. మా దగ్గర నన్ను అప్పుడు స్టడీ చదువుకున్నాడు, వీళ్ళు కూడా అందరూ కూడా ఆదర్శవంతంగా తీసుకునేది. వ్యవసాయం చివరికి బీజేపీ కమ్యూనిస్టుల పొత్తు ఓడిపోయారా, గెలిచారా? నేను గెలిచాలే కానీ సిపిఐ పార్టీ ఓడిపోయింది సర్పంచ్గా. ఆ రోజు కూడా మా నాన్న సిపిఎం పార్టీలో ఉన్నాడు. మా ఇంట్లోనే ఇద్దరికి పడేది కాదు. మా ఇద్దరు సిపిఎం మా నాన్న ఉండేది. మా నాన్న సిపిఎం అభ్యర్థి నామ రమేష్ గారు అనే వాళ్ళతో నాన్న ఉండేది. నేను సిపిఐ పార్టీ తరఫున పొత్తు పెట్టుకుని ఇటువంటి మేము కూడా ఇంట్లో మాట్లాడుకోవాలి ఎలక్షన్ అప్పుడు కూడా. ఇక అప్పుడు ఆ ఎలక్షన్లో నేను గెలవడం జరిగింది. భారీగా గెలిచాను నేను. ఎంత మెజారిటీ వచ్చింది? 126 ఓట్లు ఉంటే నాకే 90 పైన ఓట్లు వచ్చినాయి. వార్ వన్ సైడ్ అయిపోయింది. సర్పంచ్ వాళ్ళు గెలిచారు. ఇక ఇద్దరు కలిసి సిపిఎం ఏకగ్రీవంగా నన్ను ఉప సర్పంచ్ చేశారు. అప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు నామనావేశ్ గారు సర్పంచ్గా ఉండే, వాళ్ళు ఏం పట్టించుకోలేక. గ్రామాభివృద్ధికి ఏం చేశారు? సరే, ఉప సర్పంచ్ గ్రామంలో అప్పటి నుంచి నేనే హ్యాండ్ ఓవర్ చేసి ఏం చేశారు? గ్రామాన్ని సీసీ రోడ్లు వేపేయటం, దానికి సంబంధించి విలేజ్కి సంబంధించి పారిశుద్ధ్య, పంచాయతీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా అప్పుడు సర్పంచ్ గారు నాకు పూర్తిగా స్వేచ్ఛగా వదిలేశారు. అంటే గ్రామ పంచాయతీ మీరు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యే నిధులు కానీ అట్లా ఆ రోజుల్లో ఏమన్నా? అప్పట్లో పెద్ద వచ్చేయం కాదు. తర్వాత అప్పుడు మా దగ్గర కొంచెం వెంచర్లు స్టార్ట్ అయ్యి ఆ రిజిస్ట్రేషన్ వల్ల అమౌంట్ వచ్చేది. దాంతో అసలే గ్రామంలో సీసీ రోడ్లు అంతకుముందు గతంలో ఏం లేవు. సీసీ రోడ్లు కానీ బోర్లు కానీ చాలా తక్కువ ఉండేది. నేను ఉప సర్పంచ్ అయ్యాక సీసీ రోడ్లు వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ రోజుకి చాలా వాటికి పూర్తిగా వచ్చినాయి. 70% పూర్తి అయిపోయింది. ఇంకో 30% ఉంటుంది. ఇంకా అప్పట్లో నేను ఆ పంచాయతీ నిధులతో ఆ సీసీ రోడ్లు కానీ, లైటింగ్ కానీ, పారిశుద్ధ్యం కానీ, బ్లీచింగ్ అవన్నీ కూడా, పారిశుద్ధ్య వేతనాలు కానీ, పంచాయతీ సంస్థ సిబ్బంది. మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కానప్పుడు దోమలు, కుక్కలు బాగా ఉండేది అప్పట్లో. ఇక మరి గ్రామంలో ఈ పందులు కూడా ఉండేది. పరిష్కారం ఏం చేశారు? అవి పూర్తిగా నిర్మూలించడం జరిగింది. వాళ్ళకి చెప్పి అక్కడ ఉన్న యజమానులకు చెప్పేసి ఈ ఉండటం వల్ల గ్రామంలో ఇబ్బంది జరుగుతుంది, మీరు ఇట్లాంటి వృత్తిని మానుకోండి, దానికి సంబంధించి ఇంకేం కావాలంటే వ్యవసాయానికి సంబంధించి వేరే ఉపాధి మార్గాలు ఎంచుకొని వాళ్ళకు కూడా అప్పట్లోనే సొసైటీలో సభ్యత్వాలు జాయిన్ చేయించి వారిని కూడా ఆ సొసైటీకి సంబంధించి చెరువుల్లో సభ్యత్వాలు, చేపల్లో పంపేయడం అట్లాంటివి చేసి సొసైటీలో సభ్యత్వాలు జాయిన్ చేసి పూర్తిగా అటు మళ్ళించను. అప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా గ్రామంలో అన్ని కార్యక్రమాలు కూడా నేనే దగ్గర ఉండి చూసుకుంటాను. ఉప సర్పంచ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏం చేశారు? ఉప సర్పంచ్ పీరియడ్ తర్వాత నేను ఉప సర్పంచ్ అయిపోయిన తర్వాత మళ్ళా నేను మా పార్టీ తరఫునే సర్పంచ్ని గెలిపించుకుని. ఏ పార్టీ తరఫున మీ పార్టీ? తర్వాత నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాను. బీజేపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళి మీకు బీజేపీ సిపిఐ పొత్తుతో అంతబట్టికే ఉండే. తర్వాత టీడీపీ పార్టీ బీజేపీ ఒకటే ఉద్దేశంతో ఆ రోజు. ఏ ఇయర్ అది? మేము వచ్చేసి దాదాపు శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రాకముందు నుంచి కూడా ఒక 5 years, సుమారు 2012, 2015, 2000 ఉప సర్పంచ్గా ఉన్న టైంలోనే నేను ఆ రోజుల్లో సిపిఎం పార్టీని ఎదుర్కోవాలి, ఇబ్బందిగా ఉందని గ్రామంలో కూడా అందరూ కూడా మనం తెలుగుదేశం పార్టీలో పోవాలని వారు గ్రామస్తులు అందరూ కూడా కోరటం జరిగింది. 2007లో మేము తెలుగుదేశం పార్టీలో పోయి
మండలంలో కూడా చురుకైన నాయకత్వంలో పనిచేశాను నేను. తర్వాత 2000 అప్పట్లో కూడా నేను మండలంలో కానీ గ్రామంలో చురుగ్గా పాల్గొన్నామని. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు 2016 సంవత్సరం 15 సంవత్సరాలు పెట్టారు. ఆ రోజుల్లో 2013లో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడంతో నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, గతంలో మా తాతగారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి నేను శ్రీనివాసరెడ్డి గారు ఏమంటే ఆ రోజు నుంచి ప్రయాణం చేయడం జరిగింది. అప్పట్లో నుంచి 2020 దాకా శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరిగింది. తర్వాత వైరం మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నాతో పాటు ఇంకొక రాయల పుల్లయ్య గారని వైస్ చైర్మన్గా, తర్వాత నాతో పాటు మోషే అని డైరెక్టర్గా ఎన్నుకొని ఆ రోజు నుంచి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. నేను వైరా నియోజకవర్గ నేపథ్యం ఉన్నాను కాబట్టి వైరా నియోజకవర్గంలో మార్కెట్ కమిటీకి సంబంధించి అడగదలుచుకున్నాను. వైరా నియోజకవర్గ మార్కెట్ కమిటీ ఏమేమి అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి, రైతుల నుంచి ఏమేమి ఆకాంక్షలు ఉన్నాయి, వాటికి సంబంధించి వివరించండి. వైరా మార్కెట్కి సంబంధించి ఫస్ట్లో ధాన్యం కొనుగోలు బాగా ప్రయారిటీ ఇచ్చేది. ధాన్యంలో వరి ధాన్యం, పెసలు, కందులు ఇట్లాంటివి కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత దాన్ని పత్తికి అనుసంధానంగా ఖమ్మం మార్కెట్ వారి ఆధ్వర్యంలో అది కూడా పత్తిని కూడా సేల్ చేయడం జరిగింది. తర్వాత మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రామదాస్ నాయక్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మిర్చి కొనుగోలు కూడా వారు ప్రపోజల్ పంపించడం జరిగింది. అది కూడా ఇప్పుడు శాంక్షన్ కావడం జరిగింది. దానికి సంబంధించి గతంలో కూడా షెడ్ల నిర్మాణం కానీ భారీ ఎత్తున చుట్టుపక్కల రైతులకి అన్ని ఏనుకూరు కానీ, ఇటు కొణిజర్ల కానీ, తర్వాత వైరా కానీ, తల్లాడ కానీ, ఇవన్నీ బోనకల్లు కానీ ఇవన్నీ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది ఒక వైరస్. బోనకల్లు వాళ్ళు వైరా మార్కెట్కి వస్తారు. బోనకల్లు, వైరా, కొణిజర్ల, తల్లాడ, ఏనుకూరు కూడా సగభాగం ఇటు దగ్గరే ఉంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు వైరా మంచి జంక్షన్, హైదరాబాద్కి రాజమండ్రి మధ్యలో జంక్షన్, అది మెయిన్ జంక్షన్. ఆంధ్ర ప్రాంతానికి దగ్గరలో ఉన్న మండలం వైరా కాన్స్టిట్యున్సీ ఉండేది. దానికి సంబంధించి వైరా మార్కెట్ సెంటర్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. కొనుగోలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న కూడా మార్కెట్ మీరున్న పీరియడ్లో ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుండేది ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం అంటే ఇక ఆ దిగుబడిని బట్టి ఆ ఉన్న బడ్జెట్ని బట్టి జరుగుతూ ఉంది. ఇప్పుడైతే 24 కోట్లు ప్రజెంట్గా మార్కెట్లో నిధులు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా నేను కూడా మార్కెట్ కమిటీ చైర్మన్కి ఇవ్వమని బీసీకి వచ్చింది. దాని ద్వారా నేను కూడా మార్కెట్ కమిటీ బీసీలకి ఇచ్చారు. దాంట్లో పోటీలో ఉన్నా నేను. తర్వాత మొన్ననే కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ పాత కాంగ్రెస్ పార్టీలో 4 ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత చూద్దామని ఎమ్మెల్యే గారిని మమ్మల్ని ఆపడం జరిగి కొత్త కమిటీ వేసుకోవడం జరిగింది. సార్ చెప్పండి, సుధీర్ గారు విద్యార్థి అంటే 21 ఏళ్ళకి విద్యార్థి జీవితాన్ని వదిలిపెట్టేసి ఉన్న రాజకీయ ఆ రోజు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఫ్యాక్షన్ జోన్ లాగా ఉండేవి, రాజకీయాలు అప్పుడు అలా ఉండేవి. సో ఈ నేపథ్యంలో చాలా కేసులు అయినట్టున్నాయి. ఆ కేసులు, ఆ పూర్వపరాలు, ఎన్ని కేసులు, చాలా కేసులు ఫేస్ చేశారు. వాటికి ఉన్నాయి కొన్ని అన్నీ ఉన్న కొద్ది టైంలో అన్నీ అనేది చాలా అన్ని సంవత్సరాల జీవితాన్ని, అన్ని సంవత్సరాల కేసుల లైఫ్ని మనం చేయలే. కానీ మళ్ళీ ఇంకోసారి కూర్చునే ప్రయత్నం కూడా చేద్దాం. కానీ ముఖ్యమైనటువంటి కేసులు, మీరు ఇబ్బందులు పడ్డాయి, ఆ కేసులకు సంబంధించినటువంటి పూర్వపరాలు కొన్ని మ్యాక్సిమం చెప్పే ప్రయత్నం అది చేయండి. మేము ఉప సర్పంచ్ ఎన్నుకున్న తర్వాత ఫస్ట్లో గ్రామంలో వాతావరణం బాగానే ఉండే, చిన్న చిన్న పంచాయతీలు ఉండి తగాదాలు ఉంటే ఆయన నేనే చూసుకుంటా ఉండేది. తర్వాత మేము ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ 2007లో మేము పోయామో అప్పటి నుంచి సిపిఎం పార్టీ వాళ్ళు కొంచెం మమ్మల్ని ఇప్పుడు మండల స్థాయిలో కూడా టార్గెట్ చేసి మమ్మల్ని ఆ రోజుల్లో కొన్నియాల మండలంలో బసవాపురం గ్రామం పంచాయతీ సిపిఎం పార్టీకి 40 సంవత్సరాల నుంచి కంచుకోటగా ఉండేది. వాళ్ళు మేమేదో ఆ పార్టీలో ఉన్న వాళ్ళ అందరిని కూడా మనం టీడీపీలో కన్వర్ట్ చేస్తున్నాం ఉద్దేశంతో వారు నా మీద అప్పట్లో కొన్ని తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. దానిలో సబ్జెక్టులు కూడా వెళ్ళొచ్చాను. నేను 4 ఏళ్ళ సబ్జెక్టులో కూడా. తర్వాత కొన్నియాల మండల స్థాయి రాజకీయాల్లో కూడా ఆ తర్వాత నేను పోవడం జరిగింది. తర్వాత నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రీనివాసరెడ్డి గారి తర్వాత మదన్లాల్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ రోజుల్లో మదన్లాల్ గారితో పాటు మేము సిపిఎం పార్టీని అంత పొత్తు పెట్టుకుని మదన్లాల్ గారిని అక్కడి మెజార్టీతో గెలిపించడం జరిగింది. తర్వాత మదన్లాల్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి మధ్య వివాదాల కారణంగా మేము శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఉండాల్సి వచ్చింది. మదన్లాల్ గారు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు అడిగారు, మీరు మా ఎమ్మెల్యే రాకపోతే చాలా ఇబ్బందులకు గురి చేస్తామని నాకు హెచ్చరియటం కూడా జరిగింది. ఎవరు టీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి వాళ్ళ? వైఎస్ఆర్సీపీలో అప్పుడు మదన్లాల్ గారు ఉండేది. తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇక ఆ రోజుల్లో టీఆర్ఎస్కి మదన్లాల్ గారు వెళ్ళినట్టున్నారు. అవును, శ్రీనివాసరెడ్డి గారి కంటే ముందు మదన్లాల్ గారు లేకపోతే హెచ్చరించారా? మదన్లాల్ గారు అనుచరులు మదన్లాల్ గారే డైరెక్ట్గా మమ్మల్ని మాతో పాటు రాకపోతే మేము ఇబ్బందులు పడతారు,
సరే ఫస్ట్ నుంచి మీరు ఉన్నారు కాబట్టి కష్టపడ్డారు కాబట్టి మా ఎమ్మటి ఉన్నాను నేను ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. మేము దాన్ని నిరాకరించి మేము శ్రీనివాస్ రెడ్డి గారితో పాటే ఉండాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళు మా దగ్గర మా సర్పంచ్ని కూడా మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మేము గెలిపించుకోవడం జరిగింది. తర్వాత టీడీపీలో తర్వాత ఊళ్ళో మదన్లాల్ గారి తరపున వేరే వర్గం ఆ రోజుల్లో టీడీపీ పార్టీ తరపున ఉన్న వాళ్ళు మదన్లాల్ గారు ఎమ్మట పోవడం జరిగింది. వాళ్ళు ఆ రోజు మండల పార్టీ ప్రెసిడెంట్గా మదన్లాల్ గారు వైఎస్ఆర్సీపీ కదా అప్పుడు వీళ్ళంతా. తర్వాత టీడీపీ అంటే లింక్ నాకు అర్థం కాలే. టీడీపీ పార్టీ వాళ్ళు అప్పట్లో మదన్లాల్ గారి మీద పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. మాకు అప్పుడు టీడీపీ పార్టీకి అనేది వైరా అసెంబ్లీ సెగ్మెంటా లోపల కొనజల్ల మండల రాజకీయాల అసెంబ్లీ సెగ్మెంట్లో అది ఆ రోజుల్లో మేము టీడీపీ పార్టీని కూడా వైఎస్ఆర్సీపీ శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మడి పోయాక స్థానికంగా సర్పంచ్ని కూడా మేము తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఉమ్మడిగా టీడీపీలో ఉన్నప్పుడు గెలిపించుకోవడం జరిగింది. అప్పట్లో టీడీపీ తరఫున భానుత్ బాలాజీ గారు పోటీ చేశారు. వారి తరఫున మదన్లాల్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి మదన్లాల్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. మమ్మల్ని నమ్మనే ఉద్దేశంతో ఆ రోజు నేను శ్రీనివాస్ రెడ్డి గారిని వదిలిపెట్టి రానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత మా మీద చాలా కేసులు పెట్టించి నాకు పడని వ్యక్తికి మండల పార్టీ ప్రెసిడెంట్ అంటే వాళ్ళకు ఓట్లేని వ్యక్తులందరినీ కూడా ఆయన అమ్మటి చేసుకొని ఆ రోజుల్లో మా వేరే కౌన్సిల్ మీరే టార్గెటా మీ అనుచర వర్గం? మేము ప్రతి మండలంలో కూడా శ్రీనివాస్ రెడ్డి గారి తరఫున ఎవరైతే ప్రధానంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళ మీద అన్ని అట్రాసిటీ కేసులు అవి పెట్టించి మమ్మల్ని చాలా కేసులు పెట్టించి చాలా ఇబ్బందులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టించారు మదన్లాల్ గారు? మా మీద చాలా 18 కేసులు దాకా పెట్టించారు. మా మీద అంటే మీ ఒక్కళ్ళ మీద శ్రీనివాస్ రెడ్డి గారి అనుచరులు అందరి మీద శ్రీనివాస్ రెడ్డి గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు. సుమారుగా వైరా నియోజకవర్గంలో శ్రీనివాస్ రెడ్డి గారి అనుచరుల మీద ఎంతమంది మీద ఇట్లాంటి అందరి మీద పెట్టించారు? ప్రతి మండలానికి ఒక 10-20 మంది మీద 5 మండలాలంటే 50 నుంచి 100 మంది 50 నుంచి 100 మంది మీద కూడా మరి మామూలు కేసులు కదా అట్రాసిటీ కేసులు పెట్టి అట్రాసిటీ కేసులు పెట్టించి కూడా జరిగిన ఇన్సిడెంట్స్ కావాలని కావాలని నిజంగా అసలు ఎఫ్ఐఆర్ అయ్యేది మాకు తెలియదు, వాళ్ళ ఇన్సిడెంట్ మాకు తెలియదు, ఏం జరిగేది మాకు తెలియదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అప్పుడు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. లోకల్గా ఎమ్మెల్యే మదన్లాల్ గారు ఉండేది. ఆ పోలీసు వ్యవస్థ కూడా మొత్తం మదన్లాల్ గారు ఏది చెప్తే అది వాళ్ళు మదన్లాల్ గారికి లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన సపోర్ట్ చేసి అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేయడం మానసికంగా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైరాల బొర్రా వెంకటేశ్వర గారు, బొర్రా రాజశేఖర్ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఆ నాన్నగారిని కూడా వాళ్ళు అట్రాసిటీ కేసు మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇట్లాంటి సామాన్య కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేసి అమాయకుల మీద కూడా కేసులు బనాయించి వారిని బెదిరించి నాతో పాటు రాదు మేము చూస్తాను ఉద్దేశంతో ఆ రోజు మదన్లాల్ గారు అనవసరంగా అక్రమంగా కేసులు పెట్టించి తర్వాత వాడు ఓటమికి కారణం కూడా ఆ కేసులు పెట్టడం జరిగింది. అయినా కానీ మేము భయపడకుండా శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు మేము ఉండి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని కాపాడుకుంటూ రావడం జరిగింది. తర్వాత నేపథ్యంలో ఆ ప్రభావం ఆయన గెలుపు ఓటమిలు ఏమైనా ప్రభావితం చేసింది ఆ కేసులు? టీఆర్ఎస్ పార్టీ కారణాలు ఉన్నాయా? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టంగా ఉన్న సందర్భంలో గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థి మీద ఓడిపోవడం అంటే ఆయన మీద ఎంత వ్యతిరేకత, అక్రమంగా కేసులే కాదు అన్ని విలేజ్లో డెవలప్మెంట్ విషయంలో కూడా మనం శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైనా ఫండ్స్ ఇచ్చినా కానీ ఆ రోజు ఎంపీగా ఉండి వాటికి తీర్మానాలు ఇవ్వకుండా కూడా అడ్డుకున్న చాలా కారణాలు ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా మదన్లాల్ గారు అడ్డుకున్నారు. అన్నీ అడ్డుకొని మండలంలో కూడా ప్రతి మండలంలో కూడా వ్యవస్థను మొత్తం వాళ్ళని కంట్రోల్ తీసుకొని నిజమైనా మీరు చెప్పేది నిజమైనా రికార్డ్ అవుతాం. మీరు కావాలంటే పోలీస్ స్టేషన్లో నాయకులను అడగని చెప్తారు. ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఉంటుంది. మేము పెదమునగాల్లో శ్రీనివాస్ రెడ్డి గారికి మాకు మదన్లాల్ వర్గానికి కూడా యూట్యూబ్లో కొట్టండి, ఇప్పుడు కూడా వస్తుంది అది, నేనున్నా దాంట్లో. అప్పుడే నా మీద కూడా 3 కేసులు పెట్టేయడం జరిగింది. ఇట్లాంటివి చేసి ఆ రోజు ఇండిపెండెంట్ మదన్లాల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ మీద టార్గెటెడ్గా ఎన్ని కేసులు పెట్టారు సుమారుగా? అప్పుడు పెట్టినాయి కేసులు మా మీద వ్యక్తిగతంగా వేరే కేసులు ఏం లేవు. వాళ్ళు కావాలనే కేసులు పెట్టేది, కొన్ని చిన్న కేసులు పెట్టేది, అది స్టేషన్ స్థాయిలో పరిష్కారం అయ్యేది. కొన్ని అట్రాసిటీ కేసు మా సర్పంచ్తో పెట్టి మీ శ్రీనివాస్ రెడ్డి వర్గం వర్సెస్ మదన్లాలా లేకపోతే అది టీఆర్ఎస్ వర్సెస్ శ్రీనివాస్ రెడ్డి టీమా? శ్రీనివాస్ రెడ్డి గారు వర్గం వర్సెస్ మదన్లాల్ టీం అంతే. తర్వాత జిల్లా స్థాయిలో మదన్లాల్ గారికి కొంచెం సపోర్టు మంత్రులు ఉండేది. అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు దాదాపుగా జిల్లాలో కూడా వారిని టార్గెట్ చేయడం జరిగింది. తర్వాత నాకు మండల పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత కూడా రాముల నాయక్ గారిని ఇండిపెండెంట్ గెలిపించుకున్న తర్వాత కొణియాల మండలం ఒక బీసీ నాయకుడికి ఇవ్వాలి, చదువుకున్నోడికి ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు కొణియాల టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఇచ్చాక నేను శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటుంటున్నా ఫ్లెక్సీలో ఫోటోలు అలా పెట్టట్లేదని నన్ను ఎమ్మెల్యేని ఒత్తిడి చేసి మరీ బలవంతంగా నన్ను ఆ రోజు పదవి నుంచి తీసేయడం జరిగింది.